హలో ఆల్, ఈరోజు మన మినీ వీడియో ఏంటంటే మా కిట్టి పార్టీ వీడియో అనమాట. నిన్న కిట్టి జరిగింది. ఆ కిట్టీకి మేము ఏమేమి రెసిపీస్ చేసుకున్నామో వీడియో తీసాను, మీరు కూడా చూసేయండి. మా పై ఫ్లోర్లో ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగింది. నేను చూపించబోయే రెసిపీస్ అన్నీ ఆంటీనే చేశారు. ఏమేమి చేశారో ఒకసారి చూడండి. గుత్తి వంకాయ కర్రీ, ఆలూ కర్రీ, చికెన్ కర్రీ, టొమాటో పచ్చడి, మునక్కాయ రసం. ఆంటీ వాళ్ళు ఎక్కువగా మునక్కాయతోనే రసం చేస్తారు. ఈ రెసిపీ మన ఛానల్లో కూడా ఉంది, కావాలంటే చెక్ చేసేయండి. పూరి, ప్లెయిన్ బిర్యానీ, వైట్ రైస్, కొంచెం రైతా కలిపారు, ప్లెయిన్ పెరుగు కూడా ఉందన్నమాట. ఇదేమో ప్లెయిన్ పెరుగు. ఇవి చల్లమిరపకాయలు. ఈ చల్లమిరపకాయలతో పాటు ఏవో కీసరకాయలంట, నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఆంటీ వాళ్ళ ఇంట్లోనే చూశాను. ఇవి కూడా మజ్జిగలో ఊరబెట్టి కొన్ని చేశారు. కొన్ని వడియాలు, స్వీట్ వచ్చేసి పాయసం చేశారనమాట. వంటలన్నీ అయిపోయిన తర్వాత పాయసం చేసేసారు, సేమియా పాయసం. ఇవి నువ్వుల లడ్డూలు, ఓన్లీ నువ్వులతో లడ్డూ చేశారు. నువ్వుల లడ్డు హెల్త్కి చాలా మంచిది కదండి. ఇది దూద్ బ్యాడ్ స్వీట్. శనగపిండి మురుకులు చేసినారంట, అవి ఉంటే ఇంకా అవి కూడా పెట్టేశారనమాట అక్కడే. ఈ స్వీట్ ఒక్కటి మా గ్యాంగ్లోనే ఇంకో ఆంటీ ఆగ్రా వెళ్తే అక్కడి నుంచి తీసుకొచ్చారు. ఇంకా అందరం ఉంటాం కదా కిట్టి అప్పుడు అని చెప్పి తీసుకొచ్చారనమాట. ముందుగా పిల్లలకి పెట్టేశాము. పిల్లలకి నిన్న హాలిడే ఉండే, బంద్ అని చెప్పి హాలిడే ఇచ్చారు. ఇంకా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మాతో పాటు జాయిన్ అయ్యారు. చూసారు కదండి ఎన్ని రెసిపీస్ ఉన్నాయో. అవన్నీ ఉన్నా కూడా వాళ్ళైతే ఏం తినలేదు, పూరి చికెన్ తిన్నారంతే. తిన్న తర్వాత జ్యూస్ తాగారు. పిల్లలకి జ్యూస్లో ఐస్ క్రీమ్లు ఉంటే చాలు కదా, అవి చూసారంటే ఇంకా ఖచ్చితంగా జ్యూస్లో ఐస్ క్రీములు తినాల్సిందే. అది కూడా లాస్ట్లో చూపించాం కాబట్టి ఆ పూరి చికెన్ అన్న తిన్నారు. పిల్లలు తినడం అయిపోగానే మేము కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పి, కొన్ని అంటే ఎక్కువైతే దిగలేదు, ఒక 4-5 ఫొటోస్ దిగామంతే. అందులో కూడా అన్నీ సరిగ్గా రావు కదండి. నేనైతే అంతే, ఒక 30 ఫొటోస్ దిగామంటే అందులో నాకు ఒక 5 or 10 అలా నచ్చుతాయి అంతే, మిగతావన్నీ డిలీట్ చేసేస్తాను. ఫొటోస్ దిగడం అయిపోగానే మేము కూడా తినేసామన్నమాట. ఎవరెవరికి ఏమేమి కావాలో అవి పెట్టేసుకొని తినేస్తాము. ముందుగా వెజ్ తినే వాళ్ళు పెట్టేసుకుంటారు, తర్వాత నాన్ వెజ్ వాళ్ళు పెట్టుకొని తినేస్తామన్నమాట. మాట్లాడుకుంటూ లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసిన తర్వాత కాసేపటికి పాయసం తినేసారు. నేను స్వీట్ అయితే తినలేదు. నాకు స్వీట్స్ పెద్దగా ఇష్టం ఉండదండి, చాలా తక్కువగా తింటూ ఉంటాను. కొన్ని స్వీట్స్ మాత్రమే తింటాను ఇష్టంగా. ఇంకా స్వీట్ తినంగానే కాసేపు తంబోలా ఆడేసాము. తంబోలా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా ఇంటికి వెళ్ళే ముందు కాఫీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నాకి నా ఫ్రెండ్కి కాఫీ టీ అలవాటు కూడా లేదు. ఇంకా ఆంటీ వాళ్ళందరూ కాఫీ తాగుతున్నారు, నేనైతే వాళ్ళ మధ్యలో కూర్చొని మాటలు చెప్తూ ఉన్నాను. ఆంటీ అందరికీ గిఫ్ట్ తీసుకొచ్చారనమాట. అన్నపూర్ణాదేవిది గిఫ్ట్ తీసుకొని వచ్చారు. ఆ గిఫ్ట్లు అయితే ఇచ్చేసారు అందరికీ. ఇవన్నీ చెప్పాను కానీ ఎవరింట్లో కిట్టి జరిగిందని చూపించలేదు కదండి. ఎల్లో శారీలో ఉన్నారు కదా ఈ ఆంటీ వాళ్ళ ఇంట్లో.